డోన్ పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారని, ఇంటింటికి తిరిగి అక్క బావ అంటూ ప్రజలకు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 2 ఏళ్లు గడిచినా కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అబద్ధపు హామీలు ఇవ్వలేదని, అయితే చంద్రబాబు చెప్పిన హామీలను నమ్మిన ప్రజలు ఇప్పుడు మోసపోయామని భావిస్తున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రజల తీర్పుతో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2.0 కార్యకర్తల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డోన్ పట్టణంలో దశాబ్దాలుగా ప్రజలు రైల్వే గేట్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే అధికారులతో చర్చలు జరిపి రైల్వే అండర్ పాస్ కు ఆమోదం తెచ్చి పనులకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయని, కాంట్రాక్టర్ల పనులకు ఆటంకాలు కల్పిస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేవాలయాల అభివృద్ధి పనులను కూడా ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించిన బుగ్గన్న రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు తదితర అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష జనవాహినంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, విలేకరులు అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. రామకృష్ణ కరెక్ట్ 2 ఏళ్ల ముందర ఇదే సమయం ఎట్లుందా, ఇంటింటికి తెలుగుదేశం కార్యకర్తలు వస్తుందా ఆ రంగు కూడా ఎట్లా పసుపచ్చ రంగు. ఆయన నీకు 15 వేసుకుంటారు చూడు, అదొక విచిత్రమైన పసుపచ్చ వచ్చేది. ఇప్పుడు వచ్చి ఏమని చెప్తుండే, ఇంటింటికి వచ్చి అక్క ఎంతమంది అక్క పిల్లలు, అమాయకంగా పాపం అక్క ఇంట్లో 2 నాయన అంటే అమ్మవారు వస్తుంది అక్క తెలియనట్లు అంటే వస్తుంది నాయన, ఎంత వస్తుందక్క 15,000 నాయన అంతేనక్క, మరి ఇద్దరు కదా ఉండేది. అవును నాయన ఇద్దరు అంటే బాబు వస్తాడక్క, బాబు వస్తే ఇద్దరు అంటే 30,000 అక్క. మళ్ళీ పక్కింటికి పోయేది వదినా, ఇంట్లో పెన్షన్ వస్తుందో వదినా అంటే లేదు నాయన. ఏమొదినా అంటే మా అత్త కింద 60,000 నిండుగా. ఎంత వదిన వయసు అక్కకు 50 అయితే బాగా వస్తాడు వదినా, వస్తానే 4,000. ఇంతకు అక్క బాగా ఏం చేస్తాడు అక్క, బాగా ఏం చేస్తారు రైతు నాయన. రైతు ఎంత వస్తుందక్క 12,500. 20,000 అక్క మళ్ళా బాబు చెప్పినారా ఇవన్నీ. ఇది కాక మైనార్టీ అగ్రవే, మైనార్టీ ఇంట్లోకి పోతే ఆడ మాము కిట్నా మాము అంటే 15 మళ్ళా మామ దగ్గర 15, బువ్వ దగ్గర 15, ఇంటికి అక్క దగ్గరకు వస్తే ఇది కాక అక్క మీ అందరికక్క 1500 నెలకు 1500 అక్క, 18,000 అక్క. చెప్పినారు ఇవన్నీ 2 ఏళ్ళ ముందు. ఇంకొకరంటే వదిన పిల్లలు ఏం చేస్తున్నారు వదిన, ఏమోనైనా కాలేజ్ అయిపోయిందా మళ్ళీ ఉద్యోగం వచ్చింది వదిన. ఇంకా రాలంటే 3,000 వదిన, నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000. అక్కకు చూస్తే 1,500, బువ్వాకు చూస్తే 15,000, మళ్ళీ మామకు చూస్తే 20. చెప్పినామే ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏమైనా కనపడుతున్నా
అక్క ఆడిపోయా, బావ ఆడిపోయా, గురువా ఆడిపోయా, మామ ఆడిపోయా, 15 ఆడిపోయా, 20 ఆడిపోయా, 30 ఆడిగా ఒకటన్న వస్తుందా? ఎందుకంట పార్టీని స్థాపించినది ప్రశ్నించేదంట. ఇది వీళ్ళ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది ఇట్లుంటే 2 సంవత్సరాలైంది. డోర్ పరిస్థితి చూడండి. ఇప్పుడు మనం రైల్వే గేట్ల కాడికి పోయేస్తుంది. ఎందుకు పోయిస్తుంది రైల్వే గేట్ల కాడికి? 2021 సంవత్సరం 2021 సంవత్సరంలో కోవిడ్ కరోనా ఉండగా వాళ్ళ డోనుకు ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న అవసరము పెద్ద పెద్ద నాయకులు, సన్నలు మరెవరు మీద ఎన్నోళ్ళు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కరోనా 100% కట్టించారా? 2021లో ఫస్ట్ శాంక్షన్ లెటర్ ఇది 6/9/2021. ఎంత శాంక్షన్ కావడం? 12 కోట్లు. మామూలు ఎక్కడ కూడా పైన ఓవర్బెట్టుంటే కింద అండర్బెట్టిన ఎక్కడ ఇవ్వరు. ప్రత్యేకమైన శ్రద్ధతో, విపరీతమైన కష్టంతో 2021లో ఫస్ట్ శాంక్షన్ ఇచ్చిన. శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవైపు కొండపాటకు పోవాలా, ఒకవైపు పాతపేటకు పోవాలా, ఒకవైపు బేతంపల్లి రోడ్డుకు పోవాలా, ఒకవైపు బుద్ధి రోడ్డుకు పోవాలా, ఒకవైపు పైన ఓవర్బ్రిడ్జ్ ఉంది. ఇంజనీర్ నుండి శాంక్షన్ ఇచ్చినారు సార్, కానీ కట్టేది ఎట్లా? ఒకవైపు వెంటనే కట్ అయితే 2 గంటల మధ్య పాతపేటకు పోతుంది, ఒకవైపు పక్కకు పోతుంది, వెంటనే కట్ అయితే బేతంపల్లి రోడ్డు పోతుంది, ఒకవైపు పక్కకు పోతుంది, బుద్ధి రోడ్డు పోతుంది, పైన చూస్తే బ్రిడ్జ్ ఉంది. ఎట్లసారి కట్టేదంటే 1.5 సంవత్సరం ముందుకు వెనకాడికి ఇంజనీర్లు అంతా కూర్చొని ఫైనల్ గా సంవత్సరం తర్వాత ఆ డిజైన్ చివరకు ఒక నిమిషం నువ్వు బాగుండవు, బాగుండవు. పొద్దున్నే సంతోషంతో థ్యాంక్ఫుల్ అయితే అట్లుంటారన్నమాట. అయితే 12 కోట్లు ఇచ్చిన తర్వాత చివరకు ఒక 15 సెంట్ల భూసేకరణ చేసే అవసరం ఉంది. భూసేకరణ చేసే అవసరం వస్తే రైల్వే వాళ్ళతో మాట్లాడి ఎంత అన్యాయమే. 2 సంవత్సరాల్లో ఏమిటి సాధించినది? అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తున్నా శేఖర్, అసలు ఆశ్చర్యకరమైనది ఏం చెప్తున్నా? ఇక పోయిన ఎలక్షన్లలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అభిమానంతో ఓట్లు వేసినారు, కానీ డోన్లో మాత్రం ఎవరిని అడిగినా కూడా మా ఓట్లు ఎక్కడ పోయినా అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఈవీఎం మీద డౌట్ ఉంది. ఈవీఎం మీద డౌట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతి ఒక్కరికి ఈవీఎం మీద డౌట్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అభిమానం కొద్ది ఓట్లు వేసినారు. ఇక్కడ నాయకులు ఏమనుకుంటున్నారు తెలిసిన? వాళ్ళని చూసని ఆశ్చర్యం, వాళ్ళని చూసి కాదు, వాళ్ళ పార్టీ మీద అభిమానం చేసి ఓట్లు వేసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమంటే వేసిన వల్ల ఎవరో నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు, వైసీపీ వాళ్ళు ఎలాగో నష్టపోతున్నారు. ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే కూడా టీడీపీ వాళ్ళు ఆ రోజు మనకు వ్యతిరేకంగా ఓటేసినది మన మీద ద్వేషంతో కాదు, మన పార్టీ మీద ద్వేషంతో కాదు, వాళ్ళ పార్టీ మీద అభిమానం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ మీద వాళ్ళు అభిమానం చేస్తున్న పాపానికి ఈ రోజు టీడీపీ వాళ్ళు ఏ నాయకుడిని టీడీపీ నాయకుడిని ఇదెక్కడ కర్మ? ఎంత ఆశ్చర్యకరమైన ప్రవర్తన అంటే టీటీడీ కళ్యాణ మండపము మనం కట్టి ఎటువంటి కళ్యాణ మండపం చూద్దామని మనం పోతే గేట్లు ఎత్తిస్తారు. వేసినారు కదా మనకి గేట్లు. వేసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ పోతే మున్సిపల్ ఆఫీస్ గేట్లు వేస్తారు. ఎందుకు మనం లోపలికి పోకూడదు? పోనీ వేసినారు బాగుంది. టీటీడీ కళ్యాణ మండపం మనం చూసేదానికి గేట్లు వేసినారు బాగుంది. చివరికి ఏమేమి తెలిసిన మనం టీటీడీ కళ్యాణ మండపంలోకి మనం కట్టించిన కళ్యాణ మండపంలోకి మనం పోయేదానికి గేట్లు వేసినారు. భగవంతుడి పైన చూడకుండా ఉంటాడా? ఏం చేశారు తెలిసిన? వాళ్ళతోనే
టీడీపీ మహానగర ప్రోగ్రాం లోపల పెట్టించినారు. లోపలి పోయి చూసిన ప్రతి టీడీపీ కార్యకర్త బయటకు వచ్చి అద్భుతంగా ఏం పెట్టారో వాళ్ళు అంటున్నారు. ఎంతమంది పెట్టినా ఫోన్లు చేసి చెప్పడం చాలా బాగా పెట్టినారు, ఇంతవరకు నాకు తెలియదు అని చెప్పి. అసలు 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే రైల్వే అండర్ పాస్ ఆగిపోయినా, ఇది పైన చూడండి 2 సంవత్సరాల నుంచి ఖాళీగా పెట్టినారు. ఎందుకు వచ్చినా ఖాళీగా పెట్టినది కేవలం కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా. 2 సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రావాల్సిన బాడిగలు రాకుండా పెట్టినారు. కళ్ళ కనపడుతున్నది చూడండి. ఇది కాక బీసీ స్కూల్ చూసినారు కదా, ఆసుపత్రి పక్కన మన బీసీ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, సేమ్ అట్లాంటి స్కూలే ఎస్సీల కోసము కొత్తపల్లి దగ్గర కొందరు తెలిసినాం చూడండి, సేమ్ అట్లాంటి బడి కట్టించడానికి పోతే ఎందుకు ఇంతవరకు దాన్ని ఆపినారని చెప్పి అడుగుతాం. కొత్తకోట దగ్గర ప్రతి సంవత్సరము వందల మంది మన పిల్లలు నైపుణ్యం పొందడానికి అంత పెద్ద ఐడిటిఆర్ కాలేజ్ కట్టుంటే 2 సంవత్సరాలుగా ఎందుకు ఆపినారు అని. ఫ్యాక్టరీ దగ్గర భారతదేశంలోనే కేవలం 5 చోట్ల, గోవాలో పనాజీలో, కర్ణాటకలో హుబ్లీలో, మహారాష్ట్రలో నాగ్పూర్లో, చండీగఢ్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్టరీలో డోన్ నియోజకవర్గంలో కట్టడాన్ని మొదలుపెట్టి ఎందుకు నాటున్నారు. ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి ఇంద్రంపల్లి నుంచి, కొత్తగూడ నుంచి, కోదొడ్డి నుంచి, మాంగొడ్డి నుంచి, కౌలుపల్లి నుంచి, గార్లదిన్న నుంచి సుభాష్ వరకు దేశంలో నీళ్లు కృష్ణానది నీళ్ళు ఇచ్చేదానికి 350 కోట్లతో గోరకల్ స్కీమ్ వాటర్ ఫీట్ మొదలుపెడితే ఇంతవరకు గ్రామాలకు కానీ ప్రజలకు కానీ నీళ్లు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మధ్యలో స్వామి క్షేత్రము ఆపినారు, గుండెల క్షేత్రము ఆపినారు, పాలక వెంకటస్వామి క్షేత్రము ఆపినారు, కమ్మగిరి స్వామిలో సగం గుడి ఆపినారు. ఎందుకు అని అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఆపినట్లా, లేదా మీకు చేతకాక పనులు ఆగిపోయినాయా? రెండిట్లో మీరు ఎంచుకోండి. కోర్టు భవనం తెచ్చి మొదలు పెడితే సగంలో ఆపినారు. చివరకు అంత బ్రహ్మాండమైన R&D గెస్ట్ హౌస్ కడితే స్థానిక న్యాయవాదులు జడ్జిలను పురస్కరించడానికి అడిగితే ఇయ్యొద్దని చెప్తారు. చెరువులకు 2 పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాత 3వ పంటకు వాళ్ళు తిప్పడానికి పోతారు. మనం కట్టించిన చెరువుకు 2 పంటలకు మనం నీళ్ళు ఇచ్చినాక 3వ పంటకు వాళ్ళు తిప్పడానికి పోతారు. కానీ మనం దిగిపోయే నాటికి 4 ఊర్లు, చిన్నపల్లిలో, కలచట్లు, అదేవిధంగా సండపల్లి, అదేవిధంగా గుడిపాడు, ఎందుకు 2 సంవత్సరాలుగా మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి అడుగుతాం. చివరకు గుడిపాడుకు పోయే పైపులు దొంగలు, రోడ్డు పక్కన ఉండే పైపులు దొంగలు కట్ చేసుకొని తీసుకొని పోతే ఇంతవరకు దొంగలను కలిసి పట్టుకున్నారని చెప్పి నేను అడుగుతాం. 2 సంవత్సరాలుగా ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి నాయకత్వం. ఎంత మంచి నాయకత్వం అంటే, ఎంత మంచి ప్రభుత్వం అంటే, ఓట్లు ఏపించిన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది మంచి ప్రభుత్వం. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ 2010లో మన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు శ్రమ అనేది లేకుండా, భయం అనేది లేకుండా ఈ రోజు వరకు కూడా ప్రజాసేవకు మీరందరూ అంకితమయ్యేందుకు రాబోయే కాలం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఏమంటే వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మరొకసారి కూడా ఏ కార్యక్రమానికైనా ప్రజల తరఫున మీరందరూ కూడా నిలబడి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నిర్భయంగా పనులు వదిలిపెట్టి వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి కూడా ఆయన పార్టీ స్థాపించింది ప్రశ్నించేదానికి ఒక ఆయన ఉన్నాడు కదా డోన్లో బడుగు సోదరుల కోసము అద్భుతమైన భవనం కట్టించడానికి 3 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి టెండర్ అయిపోతే ఇంతవరకు ఒక ఇటుక పిల్లలు కూడా ఎందుకు పెట్టడం లేదని చెప్పి నేను అడుగుతాను. వాల్మీకుల కోసము బేతంకర్లలో అద్భుతమైన భవనం కట్టిస్తే కరెంటు ఇంతవరకు కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతాను. 2 సంవత్సరాలుగా ఇది వాళ్ళు సాధించింది. ఇంటింటికి పోయి అమాయక ప్రజలను పాపం పేదవాళ్ళను మోసగిచ్చొచ్చు కదా అని అక్కడ నీకు 15, అక్కడ నీకు 15, నీకు 15 అని చెప్పి మోసగిచ్చి ఆ మోసంతో పాటు ఈ రోజు డోను అభివృద్ధి వెనుకబడిందంటే కారకులు వాళ్ళు కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏది ఏమైనా మీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా నిర్భయంగా మీరు ప్రజల తరఫున నిలబడినందుకు మీ అందరికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ నుంచి డిఎల్ఏల మీటింగ్ మదర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది కాబట్టి